నోరు ముసుకా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా. ఎందుకని ఇటోళ్ళని పెట్టేది తీసిపడేక ఏమో బాక్యా ఏమన్నా గవర్నమెంట్ డిస్మిస్ చేయండి, వేరే మాటలు లేదు. ఇక పని లేక ఇటోళ్ళంతా మీ వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తా ఉంది. ఇదే అటెండెన్స్ ఇస్తా, ఇది అందరికి అటెండెన్స్ చేసి పెట్టింది ఇలా తాత రాస్తాడు. వీళ్ళు చెప్పేది బయట చెప్పేది అంతా అబద్ధం, నువ్వు ఒక్కదాని నిజం చెప్తా ఉన్నావు కదా. అయ్యమ్మా ఏమేం పొలిటికల్ గా పోయి నువ్వు పెద్ద అయ్యమ్మా నాను ఏమన్నా ఉన్నాయి లోపల పెళ్లి చేసుకున్నాడు గెలిపిందంట, అప్పుడప్పుడు వస్తుందంట, అంటే ఏ టైం వస్తుందని గ్యారంటీ ఉంటుందంట. పిల్లలైతే పెద్దగా ఎవరు రాలేడు. ఈవిడైతే వస్తుంటుందంట, ఈ అబ్బాయి వచ్చి గవర్నమెంట్ తీసి వెళ్ళిపోతుంటుంది మధ్యాహ్నం నుంచి అకామిడేషన్ చేసి వెళ్ళిపోతాం. వాళ్ళు బయట అందరూ చెప్పారు. టీచర్ కాదు, టీచర్ అనరు, వర్కర్ అంటారమ్మా. నువ్వు టీచర్, ఎవరు టీచరు? ఎవరు టీచరు? నువ్వు ఎవరైనా అక్కడ కూర్చోడమ్మా, నేను టీచర్ అని చెప్తుంది. ఎవరికి టీచర్? ఆమె కార్యకర్త. ఆయమ్మా అవేంది ఆమె టీచర్? ఎవరికి టీచర్? నువ్వు ఏం చదివినావు టీచర్ కావడానికి? 10th క్లాస్కి టీచర్లు అయిపోతారా? బీడీలు టీఈటీలు చేసిన వాళ్ళు వాళ్ళేం పనికి వాళ్ళ ఏమ్మా? హెల్పర్ అని చెప్పు, కార్యకర్తని అని చెప్పు. టీచర్ అంటాడా? ఎవరికి టీచర్? నువ్వు ఎవరినిది? ఎవరిలో ఉంటావు? ఈడే గాడిదలు కాస్తున్నారా? ఎందుకని ఇటోళ్ళని పెట్టేది తీసిపడేక? మేము ఏ రోజు రాదు సెంటర్కు, చుట్టుపక్కలంతా విచారించినాం మేము. సెంటర్లో పిల్లలు లేరు. ఏమో బాక్యా ఏమన్నా గవర్నమెంట్ రాయండి రిపోర్ట్ ఇమీడియట్గా డిస్మిస్ చేయండి, వేరే మాటలు లేదు. ఇక మేము చుట్టుపక్కల మొత్తం విచారించినాం. ఆమె రాయచోట్లో ఉంటుంది, ఆమె రాదు అసలు. వారానికి 10 రోజులకు ఒకసారి వస్తుంది. పిల్లలు లేరు ఇక్కడ. చాలు ఆయమ్మ చాలు, ఆమె వచ్చిన వాళ్ళకి ఇచ్చా అంటే సరిపోతుంది. నేను టీచర్ ఎందుకమ్మా నీకు ఉద్యోగం పనిలేక? ఎంత అయింది టైం? ఇప్పుడు 10:15 అయింది. నోరు ముసుకా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతాడా? తెలివి తక్కువగా పిల్లలు కథలు చెప్పినట్టు చెప్తానవే. ఎందుకు నువ్వు ఉండేది ఇక్కడ? పిల్లలు ఒక్కరు లేరే. నీకు ఇంట్రెస్ట్ ఉంటే కాదు. చుట్టుపక్కల ఊత్సా అన్నారు, చుట్టుపక్కల ఇళ్ళలో ఊత్సా అన్నారు నిన్ను. బ్యాంకుకి వచ్చిందంట. వేరే డ్రెస్ ఎక్కడ? డ్రెస్ కోడ్ మెమో కాదండి, డిస్మిస్ చేయండి, అవసరం లేదు, టెర్మినేట్ చేయండి ఇమీడియట్గా. ఇమీడియట్ టెర్మినేట్ చేయండి. నాకు చెప్తా ఉన్నా, దినం సాయంత్రం నాకు మీరు జేసీ గారికి డిఆర్ఓ గారికి పెట్టి నాకు ఇమీడియట్ టెర్మినేట్ చేయండి. మనం అవసరమే లేదు. ఇవే పని లేకేటోళ్ళంతా మీ వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తూ ఉంది. బాగా చేసే వాళ్ళు కూడా మీ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. బాగా బ్రహ్మాండంగా చేసే వాళ్ళు కూడా మీ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు కూడా చెడ్డ పేరు. ఏం పని చేయడం లేదు అని మిమ్మల్ని అంటే ఒక్కరు చాలు, గంజాయి మొక్క. అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మేము వచ్చిన నుంచి ఇంకా బాగా పనిచేస్తూ ఉన్నారు.